సెప్టెంబర్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ సెల్ నేతృత్వంలో విశ్వకర్మ మహాయజ్ఞాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుని యొక్క జన్మదినాన్ని ప్రతి ఏటా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో యజ్ఞ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. మరి రేపు ఏదైతే విశ్వకర్మ భగవానుని యొక్క జన్మదినం, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం, అదేవిధంగా తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి దినం, ఈ 3 పర్వదినాలు ఉన్నాయి. కాబట్టి రేపు వినాయక నిమజ్జనం కూడా ఉన్న సందర్భాన ఈరోజే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి జన్మదినం, అదేవిధంగా తెలంగాణ జన్మదినం, ఈ నిమజ్జనం మహోత్సవం, ఇవన్నీ వారందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ విశ్వకర్మలకు ఒక పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఈ విశ్వకర్మ జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల అన్నిట్లలో కూడా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చేయాలని అధికారికంగా ప్రధానమంత్రి గారు ఆర్డర్ ఇవ్వడం ఈ విశ్వకర్మలకు పెద్ద ఎత్తున గౌరవించినటువంటి విధంగా. రెండవది, భారతదేశ చరిత్రల ప్రభుత్వాలు, కేంద్ర ఏ ప్రభుత్వాలు కానీ ఒక భగవంతుని పేరు మీద స్కీమ్ పెట్టినటువంటి విషయం ఇప్పటివరకు లేదు. కేవలం మన ప్రధానమంత్రి గారు ఈ విశ్వకర్మ జాతి, ఆర్టిజాన్ జాతి, చేతి వృత్తులని చేయుతనియాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన అనే ఒక ప్రభుత్వ స్కీముని విశ్వకర్మ భగవానుని పేర ఏర్పాటు చేసి సుమారుగా 14,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ స్కీమ్కు ఈ చేతి వృత్తులకు, చిన్న చిన్న కులాలకు వాళ్లకు బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ ఏర్పాటు చేసి, అంటే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాతనే ఈ విశ్వకర్మ భగవానుని యొక్క విశిష్టత, విశ్వకర్మ జాతి గురించి కూడా ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహానుభావుడు మన ప్రియతమ ప్రధానమంత్రి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా వారు నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో ఉండాలని రేపు వారి జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి కూడా జన్మదినం, స్వతంత్రం వచ్చినటువంటి దినం. ఈ తెలంగాణ ప్రజలకు కూడా ఇలా ఈ ముఖ్యమంత్రి పేర్లు మార్చి ఎంఐఎంకు భయపడి విమోచన కలిగినటువంటి దినాన్ని ధైర్యంగా చెప్పలేక వీళ్ళు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక లేక, రేవంత్ రెడ్డి ఒక లేక, ఈ జిమ్మిక్కులతోటి
కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవ విషయాలని, వాస్తవ చరిత్రని ప్రజలకు తెలియకుండా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఇది తప్పు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని కేంద్ర ఏదైతే మన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మన రేపు కేంద్ర మంత్రులు రాబోతున్నారు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, దాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అసలూరి భిక్షపతిచారి, నేను మీర్పేట్ కార్పొరేటర్ని. ఈరోజు ఏదైతే ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ విశ్వకర్మ భగవానుడి సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాంపల్లి ఆఫీసులో ఒకరోజు ముందస్తుగానే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, విశ్వకర్మ సెల్ ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతిని ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి విశ్వకర్మ ఆ మహానుభావుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన మహానుభావుడు, లోక కళ్యాణం కోసం విశ్వాన్ని సృష్టించి మనిషి మానవులకు ఏ కావాలనో ఆ వృత్తులను నిర్మింపజేసి మానవాళికి జీవనోపాధి తెలియజేసిన ఏకైక వ్యక్తి ఆ విశ్వకర్మ భగవానుడు. అలాంటి వ్యక్తి రేపు సెప్టెంబర్ 17 రోజు విశ్వకర్మ జయంతి, మరియు అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు, మరియు అదేవిధంగా ఏది తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవము సెప్టెంబర్ 17 ఈ మూడు కలిసి రావడము ఎంతో ఆనందకర విషయం. ఆ రోజు చాలా బ్రహ్మాండమైన విషయము. ఈ తెలంగాణ రాష్ట్ర అందరికీ మేము తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు అదేవిధంగా ఏదైతే ఈనాడు ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలబెట్టిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసినందుకు విశ్వకర్మ బంధువులకు, ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నా పేరు డాక్టర్ భాస్కర్ రావు, విశ్వకర్మ. నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ సెల్లో కన్వీనర్గా పనిచేస్తున్నాను. డాక్టర్స్, ఇంటలెక్చువల్స్ అండ్ ఎంప్లాయీస్ వింగ్లో. అదేవిధంగా బీజేపీ మెడికల్ సెల్లో కూడా స్టేట్ కో కన్వీనర్గా చేస్తున్నాను. ఈరోజు విశ్వకర్మ యజ్ఞ దినోత్సవము, యజ్ఞ మహోత్సవం ఈరోజు స్టేట్ ఆఫీస్లో జరిగింది. ఇది గత 20 సంవత్సరాల నుంచి మన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ నందు నిర్వహిస్తున్నాము. ఈ యజ్ఞం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మ యొక్క కుమారుడే విశ్వబ్రహ్మ. సో ఈ విశ్వబ్రహ్మ మన ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు విశ్వకర్మ. సో పూర్వకాలంలో దేవతలు, తర్వాత రాజులు వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వాహనాలు, తర్వాత వాళ్ళ ఆయుధాలు అన్నీ తయారు చేసింది విశ్వకర్మనే. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక జీవం లేని రాతిని ఒక మంచి శిల్పంగా, ఒక దేవుని విగ్రహంగా మలిచే శక్తి విశ్వకర్మకే ఉంది. అదేవిధంగా ఒక ముద్ద బంగారాన్ని అందమైన ఆభరణంగా రూపుదిద్దే శక్తి కూడా విశ్వబ్రాహ్మణుకే ఉంది. అదేవిధంగా గుడి దగ్గర ఉండే గజస్తంభం నుంచి ఎన్నో రకాల చిత్రాలని కర్రలో తయారు చేసేది కూడా విశ్వకర్మనే. అదేవిధంగా రాజులు, దేవతలు వాడిన ఆయుధాలు తయారు చేసింది కూడా విశ్వకర్మనే. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ విశ్వకర్మ ముద్దు బిడ్డలు, ఎంతో వాళ్ళకి కళ ఉన్న విశ్వకర్మలు, వాళ్ళు ఈరోజు కొంత ఆదరణకు నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. 70 సంవత్సరాలుగా మన దగ్గర పరిపాలించిన ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ చేతి వృత్తుల వారిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. 9 సంవత్సరాల నుంచి మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో, ఆయన మొదటి స్పీచ్లోనే 4వ లైన్లో విశ్వకర్మ గురించి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు విశ్వకర్మల గురించి ప్రత్యేకమైన స్థానం మన భారతీయ జనతా పార్టీలో, మన దేశ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో విశ్వకర్మలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. విశ్వకర్మలు అంటే ఈ 5 వృత్తుల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే 18 కులాల వారిని తాను ఎంతో గౌరవించి, వాళ్ళకి ఎంతో చేయూతనిచ్చి, ప్రతి కుటుంబం నుంచి మళ్ళీ ఒకరు చేతి వృత్తి చేసే విధంగా వాళ్ళకు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కళ వృత్తి పోకుండా, అంతరించిపోకుండా మనం ప్రతి కుటుంబం నుంచి ఒకరము ఈ కళను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన కళ మనతోనే అంతమవుతుంది. ఆ విధంగా కాకుండా
అందరూ పనులు చేస్తారు, కానీ ఒక పని స్కిల్తో చేయడము అనేది వేరు, మామూలుగా చేయడం అనేది వేరు. సో ఈ చేతి వృత్తులను స్కిల్తో మనసుతో చేసి ఎంతో వారికి పేరు ప్రఖ్యాతలు గడించాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా మేము కోరేది ఏంటంటే ప్రతి పనిలో స్కిల్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఆ స్కిల్తో చేసిన వర్క్కి సక్సెస్ ఉంటుంది. ఈ స్కిల్తో చేసే వారికి ఆ బ్రహ్మంగారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని. విశ్వకర్మ భగవానికి జై, గాయత్రి మాతాకి జై. అది ప్రథమ పూజకు ఈ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందించడం విశ్వకర్మ భగవానుడి యొక్క ఆశీస్సులు, తర్వాత వారు కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క ప్రతిస్వరూపాన్ని పంచడం మీదనే ఈ యొక్క వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఎవరైనా సందర్శించవచ్చు. ఉన్నారు, తర్వాత ఈ మన నిరుదాయి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. తర్వాత ఫోటో